నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను శిరీష. ముందుగా హెడ్లైన్స్. ప్రస్తుత ప్రపంచం స్థానిక ఉత్పత్తులపై అభిమానం పెంచుకుంటుందన్న ప్రధాని. మన దేశ ఉత్పత్తులకు ప్రపంచ స్థాయిలో నిల్వగలిగే శక్తి ఉందన్న మోదీ. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులతో సరికొత్త అవకాశాలు. నేటి యువత అందిపుచ్చుకోవాలని మన్ కీ బాత్లో ప్రధాని సూచన. ఆయుధ పూజ చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనా సరిహద్దు సమస్య సమసిపోవాలని కోరుకున్నట్లు వెల్లడి. దసరా సందడితో అలరాడుతున్న ఊరు వాడ. అమ్మవారి నామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు. శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని. జమ్మూ కాశ్మీర్లో బీజేపీయేతర పార్టీలు ఏకం. ఆర్టికల్ 370కి మరలా జీవం పోసేలా ప్రయత్నాలు. వివరాలు. ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈసారి దసరా ఉత్సవాల నేపథ్యం, వీర సైనికులు, స్థానిక ఉత్పత్తులు, సర్దార్ వల్లభాయ్ జయంతి, కశ్మీర్ పుల్వామా సాధిస్తున్న ప్రగతి, వ్యవసాయ రంగంలో అవకాశాలు తదితర అంశాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. వివరాలు చూద్దాం. मेरे प्यारे देशवासियों, नमस्कार। आज विजयादशमी यानी दशहरे का पर्व है। इस पावन अवसर पर आप सभी को ढेरों शुभकामनाएं। చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి ప్రస్థానాన్ని గురించి మోదీ ప్రస్తావించారు. అయితే కరోనా కష్టకాలంలో మనం సంయమనంతో నిబంధనలు పాటిస్తూ పండుగలు నిర్వహించుకుంటున్నామని ప్రధాని అన్నారు. पहले नवरात्र पर गुजरात के गरबा की गूंज हर तरफ छाई रहती थी। इस बार बड़े बड़े आयोजन सब बंद है। अभी आगे और भी कई पर्व आने वाले हैं। अभी ईद है, शरद पूर्णिमा है, वाल्मीकि जयंती है, फिर धनतेरस, दिवाली, भाई दूज, छठी मैया की पूजा है, गुरु नानक देव जी की जयंती है। कोरोना के संकट काल में हमें संयम से ही काम लेना है, मर्यादा में ही रहना है. పండుగల సమయంలో కూడా దేశ సరిహద్దులో నిలబడి భారతమాత సేవ చేస్తూ దేశాన్ని రక్షిస్తున్న మన వీర సైనికులను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని ప్రధాని కోరారు. हमें अपने उन जाबाज सैनिकों को भी याद रखना है जो इन त्योहारों में भी सीमाओं पर डटे हैं, भारत माता की सेवा और सुरक्षा कर रहे हैं. हमें उनको याद करके ही अपने त्योहार मनाने हैं. हमें घर में एक दिया भारत माता के इन वीर बेटे बेटियों के सम्मान में भी जलाना है. ప్రస్తుతం ప్రపంచం కూడా స్థానిక ఉత్పత్తుల పట్ల అభిమానం పెంచుకుంటోందని ప్రధాని తెలిపారు. మన దేశానికి చెందిన ఎన్నో ఉత్పత్తులు ప్రపంచ స్థాయిలో నిల్వగలిగే శక్తి ఉందని మోదీ తెలిపారు. हमारे कई लोकल प्रोडक्ट्स में ग्लोबल होने की बहुत बड़ी शक्ति है. जैसे एक उदाहरण है खादी का. लंबे समय तक खादी सादगी की पहचान रही है, लेकिन हमारी खादी फ्रेंडली फैब्रिक के रूप में जानी जा रही है. स्वास्थ्य के दृष्टि से ये बॉडी फ्रेंडली फैब्रिक है, ऑल वेदर फैब्रिक है. और आज खादी फैशन स्टेटमेंट तो बन ही रही है. खादी की पॉपुलैरिटी तो बढ़ ही रही है, साथ ही दुनिया में कई जगह खादी बनाई भी जा रही है. మన దేశంలో ఎన్నో రకాల మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయని, యువత వీటి గురించి తెలుసుకుని నేర్చుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. हमारे देश में मैं चाहूंगा कि हमारे युवा साथी इनके बारे में भी जाने, इन्हें सीखें और समय के हिसाब से इनोवेट भी करें. जब जीवन में बड़ी चुनौतियां नहीं होती हैं, तो व्यक्तित्व का सर्वश्रेष्ठ भी बाहर निकलकर नहीं आता है. इसलिए अपने आप को हमेशा ఛాలెంజ్ करते रहिए. తమిళనాడుకు చెందిన క్షవర వృత్తి చేసే మరియప్పన్ అనే వ్యక్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. సెలూన్లో ఏకంగా ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయడంపై ప్రధాని ప్రశంసించారు. పోన్ మారియప్పన్ జీ వణక్కం. மாண்புமிகு பிரதமர் ஐயாவுக்கு வணக்கம். வணக்கம் வணக்கம். இந்த லைப்ரரி ஐடியா எப்படி வந்ததா? நான் 8ஆம் வகுப்பு தான் படிச்சிருக்கிறேன். மேற்கொண்டு எங்க குடும்ப சூழ்நிலை காரணமா படிக்க முடியல. எனக்கு படிச்சவங்களை பார்க்கும்போது எனக்குள்ள ஒரு வருத்தம் இருக்கும். நாமளும் ஒரு நூலகத்தை உருவாக்கி வாழ்க்கையை படிக்கணுங்கிறக்காண்டி இந்த ஒரு முயற்சி எடுத்து நான் பண்றேன். थैंक यू. हमने अभी
पोन मारियप्पन जी से बात की। देखिए कैसे वो लोगों के बालों को तो संवारते ही हैं, उन्हें अपना जीवन संवारने का भी अवसर देते हैं। ఈ నెల 31న జరుపుకుంటున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాలను మనం జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నామని ప్రధాని తెలిపారు. ఈ స్ఫూర్తితో జాతీయ సమైక్యతా భావం పెంచుకోవాలని మోదీ కోరారు. सरदार पटेल ने अपना पूरा जीवन देश की एकजुटता के लिए समर्पित कर दिया। उन्होंने भारतीय जनमानस को स्वतंत्रता आंदोलन से जोड़ा। उन्होंने आजादी के साथ किसानों के मुद्दों को जोड़ने का काम किया। उन्होंने राज्य रजवाड़ों को हमारे राष्ट्र के साथ एक करने का काम किया। साथियों, आज हमें अपनी वाणी, अपने व्यवहार, अपने कर्म से हर पल उन सब चीजों को आगे बढ़ाना है जो हमें एक करे। కాశ్మీర్లోని పుల్వామా గురించి మోదీ ప్రస్తావించారు. ఈ రోజున దేశమంతా చదువుకోవడంలో పుల్వామా ప్రధాన పాత్ర పోషిస్తోందని మోదీ తెలిపారు. पुलवामा की अपनी यह पहचान तब स्थापित हुई है जब यहाँ के लोगों ने कुछ नया करने की ठानी, काम को लेकर रिस्क उठाया और खुद को उसके प्रति समर्पित कर दिया। ऐसे ही कर्मठ लोगों में से एक है मंजूर अहमद अलाई। मन की बात के जरिए समस्त देशवासियों की ओर से मैं मंजूर भाई समेत पुलवामा के मेहनतकश भाई बहनों को और उनके परिवार वालों को उनकी प्रशंसा करता हूं। आप सब देश के यंग माइंड्स को शिक्षित करने के लिए अपना बहुमूल्य योगदान दे रहे हैं। లాక్డౌన్ సమయంలో టెక్నాలజీ ఆధారంగా సర్వీస్ డెలివరీకి సంబంధించి ఎన్నో ప్రయోగాలు జరిగాయన్నారు. వాటి గురించి ప్రధాని ప్రస్తావించారు. लॉकडाउन में इन्होंने 50 लाख रुपए से भी ज्यादा के फल सब्जियां लोगों तक पहुंचाई हैं। साथियों, एग्रीकल्चर सेक्टर में नई संभावनाएं बनता देख हमारे युवा भी काफी संख्या में इससे जुड़ने लगे हैं। मध्य प्रदेश के बड़वानी में अतुल पाटीदार अपने क्षेत्र के 4000 किसानों को डिजिटल रूप से जोड़ चुके हैं। ये किसान अतुल पाटीदार के ई प्लेटफॉर्म फार्म कार्ड के जरिए खेती के सामान जैसे खाद, बीज, पेस्टिसाइड, फंगिसाइड आदि की होम डिलीवरी पा रहे हैं। వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలు కల్పిస్తున్న తరుణంలో మన యువత కూడా దానిలో ముడిపడే ప్రయత్నం చేయడం శుభ పరిణామమని మోదీ ఉద్ఘాటించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. చైనాతో సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు త్వరలోనే సమసిపోవాలని కోరుకుంటున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో 2 రోజుల పాటు పర్యటించనున్న ఆయన పర్యటనలో భాగంగా డార్జిలింగ్లోని సుఖ్నా యుద్ద స్మారకాన్ని సందర్శించారు. యుద్ద స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అక్కడున్న ఆయుధాలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ నరవానే, ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు వీలైనంత త్వరగా సద్దుమణగాలని భారత్ కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆ నమ్మకం భూమిని కూడా వదులుకునేందుకు భారత్ సిద్దంగా లేదని అన్నారు. ఈ మేరకు చైనాకు మరోసారి గట్టి హెచ్చరికలు పంపిస్తున్నట్లు రాజ్నాథ్ స్పష్టం చేశారు. क्षेत्रों में सड़क, पुल, सुरंग एवं इंफ्रास्ट्रक्चर के निर्माण पर ध्यान केंद्रित रहा है। सड़कें किसी भी राष्ट्र के सामाजिक आर्थिक विकास में महत्वपूर्ण भूमिका निभाती हैं। कुछ समय तक पहले तक हमारे यहां एक विषम धारणा थी कि सीमावर्ती क्षेत्रों में सड़कों का विकास हमारे हित में नहीं है। समझा जाता था कि सीमा की सड़कें विपरीत परिस्थितियों में हमारा ही नुकसान कर सकती हैं। हमने इस धारणा को तोड़ा है और सीमावर्ती क्षेत्रों में विकास की नई राहें खुली हैं। చెడుపై మంచి సాధించిన విజయం రోజున విజయదశమిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. నూతన వస్త్రాల కొనుగోలుతో పాటు దసరా పూజలకు సంబంధించిన సామగ్రిని సిద్దం చేసుకున్నారు. కోవిడ్ సంక్షోభం అనంతరం ఈ సంవత్సరం మంచి జరగడానికి సూచికగా ఈ రోజు పాలపిట్టను దర్శనం చేసుకునేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలు బయలుదేరి వెళ్తున్నారు. అనంతరం జమ్మి వృక్షం వద్దకు చేరుకుని జమ్మి ఆకుతో ఒకరినొకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటారు. కోవిడ్ నేపథ్యంలో ఈసారి శుభాకాంక్షలు పరస్పర నమస్కారాలకే పరిమితం కానున్నాయి. దసరా నవరాత్రి ఉత్సవాలు
ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. కోవిడ్ నేపథ్యంలో మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ ఆరోగ్యంగా పండుగలు నిర్వహించుకుంటున్నారు. ప్రభుత్వ అధికారుల సూచన మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పండుగలు జరుపుకుంటున్నారు. రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, ఇతర మంత్రులు, రాష్ట ముఖ్యమంత్రి తదితరులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మైసూరులో దసరా ఉత్సవాలు సంప్రదాయ సిద్దంగా జరుగుతున్నాయి. అయితే కరోనా కారణంగా తక్కువ మందితో కేవలం మైసూరు చాముండేశ్వరి దేవాలయాలకే పరిమితం చేసి నిర్వహిస్తున్నారు. నిన్న స్థానిక ఉత్సవం నాడా హబ్బాను నిర్వహించారు. సోమవారం నాడు ముగింపు కార్యక్రమం ఉంటుంది. మహారాజా వారసుడు ఏనుగు అంబారీపై తిరగడం, చాముండేశ్వరి దేవాలయం వద్ద ముఖ్యమంత్రి యడ్యూరప్ప పూజతో సంరంభం ప్రారంభమైంది. ఉత్సవంలో ఏనుగులను కూడా కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం 5కే పరిమితం చేశారు. మైసూరు మహారాజా భవనం విద్యుత్ అలంకరణలతో ఆకర్షణీయంగా ఉంది. 12 రాష్ట్రాల నుండి బొమ్మల ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంటోంది. రాష్ట్రంలో నిన్నటి వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా 978 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,31,252కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఇవాళ ఉదయం బులెటిన్ను విడుదల చేసింది. కరోనా బారి నుంచి నిన్నొక్కరోజే 1,446 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,10,480కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,465 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 16,430 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. దేశంలో కరోనా రికవరీ రేటు పెరుగుతుండడం కాస్త ఉపశమనాన్ని కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా 60,000కు దిగువగా కేసులు నమోదవుతున్నాయి. శనివారం 11,40,905 నమూనాలను పరీక్షించగా 50,129 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 78,64,811 నమోదైంది. ఇక గడిచిన 24 గంటల్లో 578 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,18,534కి చేరింది. నిన్న దేశవ్యాప్తంగా 62,077 మంది డిశ్చార్జి కాగా ఇప్పటి వరకు 70,78,123 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ను విడుదల చేసింది. గత వారం నుంచి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7 లక్షలకు దిగువన ఉండటం ఊరట కలిగించే విషయం. దాదాపు 90% మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో కేవలం 8.50% మాత్రమే యాక్టివ్ కేసులున్నట్లు తెలిపింది. ఇక మరణాల రేటు 1.51% తగ్గిందని బులెటిన్లో పేర్కొంది. మాస్కులను ధరించి వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్-19 మహమ్మారి సోకకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ షేక్ ఆస్మిన్ భాషా తెలిపారు. జిల్లాలో 9,484 ఆర్టీపీఎస్ టెస్టులు చేయడం జరిగిందన్నారు. ఈ రోజు వరకు 99,660 కేసులు నాగర్ కర్నూలులో మనం టెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఇప్పుడు వరకు నిన్నటి వరకు 7,845 పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. కానీ మంచి ట్రీట్మెంట్ వల్ల వాళ్ళందరూ కూడా రికవరీ కావడం జరుగుతుంది. 95% మన రికవరీలు మనం చూస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు వరకు మనం చూసుకుంటే 743 ఓన్లీ 743 యాక్టివ్ కేసెసే మాత్రమే జిల్లాలో ఉన్నాయి. దీంతో పాటు దీనిలో మనం చూసుకుంటే 820 మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా 23 హాస్పిటల్లో వివిధ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ కి సంబంధించింది మన అందరికీ తెలిసిన విషయమే. ఐసోలేషన్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఎప్పుడైతే సిమ్టమ్స్ చూస్తారో ఇమీడియట్ గా టెస్ట్ చేయించుకోమని మనం చెప్పడం జరుగుతుంది. ప్రతి పిహెచ్సిలో, సిహెచ్సిలో, అదేవిధంగా ఏరియా హాస్పిటల్లో కూడా ఫ్రీగా ఈ టెస్టింగ్లు అనేది జరుగుతున్నాయి. వ్యవసాయ రంగంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు రైతులు పొందే విధంగా సేంద్రియ పద్దతులను ప్రోత్సహించేందుకు నీమ్ కోటెడ్ యూరియాను కేంద్ర ప్రభుత్వం రైతులకు నేరుగా సరఫరా చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సబ్సిడీ యూరియా సరఫరాలో అక్రమాలు అరికట్టేందుకు వేపపూత యూరియా వినియోగాన్ని తెరమీదకు తెచ్చింది. మందమర్రి మండలంలో సబ్సిడీపై 250 మెట్రిక్ టన్నుల నీమ్ కోటెడ్ యూరియాను 2,500 మంది రైతులకు సరఫరా చేశామని, ఈ యూరియా వాడకం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుందని మందమర్రి వ్యవసాయ విస్తరణ అధికారి తిరుపతి వెల్లడించారు. మొక్క ఎదుగుదలకు, పంట దిగుబడి ఎక్కువ సాధించేందుకు ఈ వేపపూత యూరియా ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కాంటీన్ స్టోర్స్ విభాగం తమ కేంద్రాల్లో విదేశీ వస్తువుల అమ్మకాన్ని నిషేధించింది. ప్రధానమంత్రి ప్రారంభించిన వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ప్రకారం స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రిత్వ శాఖ తన ఆదేశాల్లో తెలియజేసింది. కరోనా సంక్షోభం స్థానిక ఉత్పత్తులకు మరింత ఊతమిచ్చిందని రక్షణ మంత్రిత్వ శాఖ విశ్వాసం. అవినీతి నిరోధక శాఖ విజిలెన్స్ సమావేశాన్ని ఈ నెల 27న ప్రధాని మోదీ టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. సీబీఐ తమ అధికార పరిధిలోని కార్యకలాపాలపై ఈ 3 రోజుల సమావేశాన్ని నిర్వహిస్తోంది. దేశంలో అవినీతి నిరోధానికి సైబర్ క్రైమ్స్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను ఈ సమావేశంలో చర్చిస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రస్తుత ప్రపంచం స్థానిక ఉత్పత్తులపై అభిమానం పెంచుకుంటుందన్న ప్రధాని. మన దేశ ఉత్పత్తులకు ప్రపంచ స్థాయిలో నిల్వగలిగే శక్తి ఉందన్న మోదీ. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులతో సరికొత్త అవకాశాలు. నేటి యువత అందిపుచ్చుకోవాలని మన్ కీ బాత్లో ప్రధాని సూచన. ఆయుధ పూజ చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనా సరిహద్దు సమస్య సమసిపోవాలని కోరుకున్నట్లు వెల్లడి. దసరా సందడితో అలరాడుతున్న ఊరు వాడ. అమ్మవారి నామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు. శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని. జమ్మూ కాశ్మీర్లో బీజేపీయేతర పార్టీలు ఏకం. ఆర్టికల్ 370కి మరలా జీవం పోసేలా ప్రయత్నాలు.